హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కుకింగ్ స్టైల్. ఈరోజు నా స్టైల్లో రొయ్యల కూర ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ కర్రీ మనకి రైస్, చపాతీ దేంట్లోకైనా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా ఒక కళాయి తీసుకుని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలను వేసుకొని కొంచెం వేగనిచ్చాను. తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇందులోనే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లోని పచ్చి వాసన పోయే వరకు ఇలా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక 2 మీడియం సైజు చిన్న చిన్న టమాటాలను కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇలా ఆయిల్ అనేది టమాటాల్లోంచి సపరేట్ అయ్యే వరకు మనం వేయించుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగానే నేను ఈ రొయ్యలను ఉప్పు పసుపు వేసుకొని నిమ్మకాయ పిండుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యలను వేసుకున్నాను. వేసుకొని ఇందులోనే పసుపు సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. రొయ్యలలోని నీచు వాసన పోవడానికి నిమ్మకాయ అలాగే పసుపు ఉప్పు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని తీసుకోవాలండి. అప్పుడు రొయ్యలు అనేవి మనకి నీచు వాసన లేకుండా బాగుంటాయి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని రొయ్యలోంచి వాటర్ వచ్చి కొంచెం గ్రేవీ దగ్గర పడే వరకు మనం ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రొయ్యలను బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులోనే వాటర్ కొంచెం ఇంకిపోయిన తర్వాత కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ గ్రేవీలో నుంచి ఆయిల్ అనేది పైకి సపరేట్ అయ్యే వరకు కొంచెం ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో మనకి గ్రేవీకి తగినంత వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే కొంచెం వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. కర్రీని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రొయ్యలు మనకు ఉడికే వరకు బాగా ఇలా ఉడికించుకోవాలి. ఆయిల్ అనేది ఇలా పైకి సపరేట్ అవుతూ ఉంటుంది. ఈ టైంలో మనం కొంచెం గరం మసాలా వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే మనకి టేస్టీ ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఈ రొయ్యల కూరని మనం చపాతీ, జొన్న రొట్టె, రైస్ దేంతో తిన్నా కూడా టేస్ట్ అదిరిపోతుంది. చాలా బాగుంటుందండి. చూశారు కదా, మంచి గ్రేవీగా వచ్చింది కర్రీ అనేది. నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.